పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కేవలం 10% పనులే మిగిలి ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయకుంటే భవిష్యత్తులో ఆందోళన చేస్తామంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర మొదలుపెట్టిన తరుణంలోనే జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పరిశీలన, దానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులను కూడా కేటాయించడం, దానిపైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెడతామని చెప్తున్నారో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరే చెప్పండి. మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. పాదయాత్రకు మా ముఖ్యం కేసీఆర్ గారిని అడిగి డేట్ ఇస్తామని చెప్పినాం. జూన్ 1కో 2కో స్టార్ట్ చేస్తామని చెప్పినాం. మళ్ళీ రోజే ముఖ్యమంత్రి గారు అందరం ఎమ్మెల్యేలు పిలిపించుకోవడం స్టార్ట్ అయింది. మేము కూడా దాని మీద ఏమంటలేం. సరే, మాకు కావాలా, పనులు స్టార్ట్ కావాలా. 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా 2 మిగిలిన 2 బడ్జెట్లు. లాస్ట్ బడ్జెట్ ఎలక్షన్ ఇయర్. ఇప్పుడు తొందర పెట్టి కంప్లీట్ చేయాలనుకున్నాం. వాళ్ళు తొందర చేస్తే మాకేమవసరం, చేయనని మేము చూస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా 1 రూపాయి లేకుండా, అసలు బడ్జెటే లేకుండా పోయింది. ఆర్థికంగా జీరో అయింది. దానికి సంబంధించి 2.5 ఏళ్ల తర్వాత బడ్జెట్ ని కేటాయించుకుని ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాము, జిల్లావాన్ని నేను ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన అయితే చాలా పలు సందర్భాల్లో చెప్పినారు. దీనిపైన ఏమనుకుంటున్నారు? ఆర్థిక శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, మీరు 421 హామీలు ఇస్తున్నారు కదా, మరి 420 హామీలు ఎట్లా నెరవేరుస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తారంటే, మాకు చాలా అనుభవం ఉంది, మాకు అన్ని ఆర్థిక నిపుణులతో మాట్లాడి మేము ఎట్లా చేయగలుగుతామని అనుకునే మేము చేస్తున్నాం అని చెప్పి, మరి తులం బంగారం అన్ని ఎట్లా చేయగలుగుతారంటే ఇస్తాం బరాబర్ అని చెప్పి, ఇంకా వాళ్ళే చెప్పిండ్రు. మరి వాళ్ళే మాట్లాడినరు. బడ్జెట్ లేదంటే అప్పులు ఉంటాయి, ఏ దేశంకైనా. అమెరికా కూడా అప్పులే ఉంటాయి. ఇంకా అనేక రాష్ట్రాల్లో అన్ని అప్పులే ఉన్నాయి. భారతదేశంలో చూడండి, ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాక, మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అప్పులు తీసుకున్నారు, ఈ 10-12 ఏళ్ళు ఎంత అప్పు తీసుకుంటున్నారు. ఇది అప్పు కాదు, పెట్టుబడి అనుకొని తీసుకురావాలి, పెట్టాలి, చేయాలంతే. దానికి దీనికి సంబంధం లేదు. అది ఖచ్చితంగా ఎంత దాదాపు 10,000 కోట్లు అయితే అయిపోతుంది అంత. టోటల్ మొత్తం కాలువలు, టెండర్ ఇచ్చిన కాలువలు టెండర్ క్యాన్సిల్ చేసి రీకాల్ చేస్తే అయిపోతుంది అంతే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 90% పూర్తి చేసినామని మీరు చెప్తున్నారు. అక్కడ కేవలం 50% పూర్తి కావాలని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డను నేను ఖచ్చితంగా పూర్తి చేయాలని నాకు ఎందుకు ఉండదు, మీరు కేవలం రాజకీయ కుట్రతోటే ఈ పాదయాత్రలు అవన్నీ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ తప్పు, అన్ని తప్పు మాటలు. ఇది 5 రిజర్వాయర్లు మేమే కట్టినాం కదా, ఇప్పుడు ఏమన్నా చేసింది వాళ్ళు వచ్చినాక. 87 కిలోమీటర్ల టన్నెల్ సొరంగం దోగినాం కదా, అది ఎవరు దోగిన, 1 కిలోమీటర్ వాళ్ళు దోగిన. 41 కిలోమీటర్ల కాలువలు దోగినాం, 42 కిలోమీటర్లు. ఇంకా 2.5 కిలోమీటర్లు బాకీ ఉంది, వాళ్ళు చేయాల్సింది. ఇవన్నీ చేసింది మేము కదా, హోటల్ పెట్టింది మేము కదా. వాళ్ళు చేయాల్సింది పిలిచిన క్యాన్సిల్ అయిన టెండర్ పిలిచి కాలువలు స్టార్ట్ చేసి మిగతా చేస్తే అయిపోతుంది. మేము 3 ఏళ్ళ నుంచి ఏమైనా అన్నామా? ఇలా ఈ సంవత్సరం అనకపోతే మనకు బతుకుదూరం లేదు. ఇంకా మన జిల్లా ఎమ్మెల్యే కూడా నేను చెప్తున్నా, దయచేసి మేమని కాదు, మేము అనడం వల్ల మీకు కూడా అక్కడ ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది. జిల్లాను బాగు చేసుకోవడానికి మీరు ఉపయోగించుకోండి. మమ్మల్ని చూపించి చూడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్, మనం తొందరగా చేయాలా, మీరు బిజీలో ఉన్నారా, మరి ఎందుకు ఇన్ని నుంచి పని మొదలు పెట్టలేదు మరి అని మమ్మల్ని చూపించి మీరు ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేస్తే మిగిలిపోయిన పనులు జిల్లా నాయకులందరూ కంప్లీట్ చేసి పేరు వస్తుంది. అంతే తప్ప మనం ఊరగవరం అనుకుంటే జిల్లా నాశనం అవుతుంది. ఇప్పుడు 5 తారీఖు 6 తారీఖు మా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఏమేమి చేయాలనుకుంటున్నారు వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి? వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమేమి చేయాలి, నేను ఎట్లా ఎత్తి చెప్పండి. మేము ఒకటే టార్గెట్, ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలా, కాలువలు మొత్తం కంప్లీట్ చేయాలా, నీళ్ళు నింపాలా. 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ఈ ప్రాజెక్టును లక్ష్మీదేవిపల్లి ఒక్కటి కంప్లీట్ కాలేదు కనుక అది కూడా కంప్లీట్ చేసి మొత్తం నీళ్ళు ఇవ్వాలి. ఆయనకు జిల్లా వాసి కనుక ఆయనకు బాధ్యత ఎక్కువ ఉంది కనుక మరి 3 ఏళ్ళు కంప్లీట్ కాలేము. 1 ఇయర్లో ఎట్లా కంప్లీట్ చేస్తాడో ప్లాన్ చేసుకొని స్పీడ్ చేసి పని చేస్తే పేరు వస్తుంది ఆటోమేటిక్గా. మేమేమో అంటలేము. మేము వాళ్ళు కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినాం చెప్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కేఎల్ఐ స్టార్ట్ చేసింది, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి అంటున్నారు. లాస్ట్కు మేము కంప్లీట్ చేసినాం. కాంగ్రెస్ ప్రవేశపెట్టే బీమా, నెట్టెంపాడు రకరకాల ప్రాజెక్టులు కూడా మేము కంప్లీట్ చేసినాం. కాంగ్రెస్ ప్రారంభించింది, మేము చేసినామని చెప్తున్నాం. ఇలా మేము చేసినాం. మేము 90% అంటున్నాము, అధికారులు 87% అంటున్నారు, నాయకులు 50% అంటున్నారు. పోనీ మిగతాది చేయండి భయ్.
చేసి నీళ్ళు అందించండి. ఏది ఏమైనా పాలమూరు జిల్లాకు సంబంధించిన బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసిన బాధ్యత ఆయన పనిదే ఉందని బీఆర్ఎస్ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. వెంకటేష్, న్యూస్, మహబూబ్ నగర్.